రైతులకు పంటల దశల ఆధారంగా మాత్రమే యూరియాను సరఫరా చేయడం జరుగుతుందని తొగుట మండల స్పెషల్ ఆఫీసర్ ఏడీఏ మల్లయ్య తెలిపారు. రైతులందరూ ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడాలని అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియాను అందించడం జరుగుతుందన్నారు. యూరియా తీసుకునే రైతులందరూ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకువచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత మాత్రమే అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజేష్, సొసైటీ సీఈఓ గంగారెడ్డిలు పాల్గొన్నారు. రైతు సోదరులకు ముఖ్య గమనిక, మనకు పంటల దశల ఆధారంగా మనకు యూరియా సరఫరా చేయబడుతుంది. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మనము యూరియా తీసుకోవడం ఏంటంటే మనకు కోటా రూపంలో వస్తుంది. జూన్ నెల ఎంత కోటా, జూలై, ఆగస్టు అట్లా వస్తుంది. పంటలు దశల ఆధారంగానే మనము యూరియా రైతులకు సరఫరా చేస్తున్నాము. అయితే కొంతమంది రైతులు ఏంటంటే మాకు 5 ఎకరాలు ఉంది, ఈ సీజన్ మొత్తం నాకు 20 బస్తాలు కావాలి అట్లా అడుగుతున్నారు. అట్లా కాకుండా ఏంటంటే ఏ పంట సమయంలో ఎంత యూరియా అన్నో దాని ప్రకారం మీరు మీ ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ తీసుకొని సొసైటీ కానీ, ఆర్టీసీ కానీ, DCMSకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆధార్తో తంబేపించుకొని, ముద్ర వేయించుకొని ఓటీపీ బేస్డ్ మనకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులందరూ కూడా యూరియా బదులు ప్రత్యామ్నాయంగా మనం నానో యూరియా కూడా వాడటం చాలా మంచిది. ఈ నానో యూరియా వాడటం వల్ల మనకు పంటలో మంచిగా మనకు దిగుబడి పెరుగుతుంది. అదేవిధంగా పంట కాలంలో దాన్ని నానో యూరియా వాడటం వల్ల ఏంటంటే మనము భూమిలో రసాయనాలు పడకుండా ఓన్లీ మొక్కలు పీల్చుకునేటట్టే మనము నానో యూరియా తయారు చేయడం జరిగింది. రైతుకి భారం కాకుండా 45 కిలోల బస్తా మోయకుండా ఓన్లీ ఒక 1/2 లీటర్ బాటిల్ తీసుకొని రైతు డైరెక్ట్ ఫీల్డ్కి పోయి స్ప్రే చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ఆ నానో యూరియాతో పాటు మనము కలుపు మందు, పురుగు మందు, తర్వాత చీడపీడల మందు కూడా మనం పిచికారీ చేసుకోవడం వల్ల రైతుకు చాలా ఉపయోగం ఉంది.